ఇబ్బంది పడుతోన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లోని తాటిపాక ప్రధాన కూడల్లో ధాన్యం లోడ్తో రైతులు నిరసన తెలిపారు. రైతుల వద్దకు ఏ అధికారి వెళ్లడం లేదని, వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గొల్లపల్లి సూర్యారావు విమర్శించారు. అది కూడా మీరు ఆ రోజు పురమాయించండి. 2వ తారీఖు కోనసీమ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాం సార్. కౌలు రైతుల సమస్యల మీద కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, తర్వాత రుణాలు ఇవ్వాలని మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం. భూ యజమాని సంతకం కావాలని గత ప్రభుత్వం అన్నది. భూ యజమాని సంతకం లేకుండా అంతకుముందు ప్రభుత్వమే ఇచ్చేసి BRO మీ బలం నేను చెప్తున్నట్టుగా రాసిస్తే సరిపోయిందండి. బ్యాంకులు రుణాలు ఇచ్చేసి అట్లాంటిది ఇటువంటి లింక్ పెడతంతో భూ యజమాని సంతకం నా భూమికి ఏమవుతుందని భూ యజమాని గారికి భయపడుతున్నారు. కాబట్టి అది ఏమక్కర్లేదు, మనకి ఆ భూమి గురించి ఆయన ఏం భయపడక్కర్లేదు. పంట మీద రుణాలు అడుగుతాం కౌలు రైతులకి. పండించాం ఏదో రకంగా, రుణాలు ఇవ్వలేదు. రబీకి రుణాలు ఇవ్వలేదు. పండితే ఈ ధాన్యం పట్టుకెళ్ళటం లేదు. మొన్న పోరాడగా ఏం చేశారంటే, మొన్న 379 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం కోనసీమ జిల్లాలో అన్నారు. 4 రోజులు కొన్నారండి. 4 రోజులే కొన్నారు. తర్వాత ఎత్తేసారు. ఎత్తేసారు ఏంటంటే, ఏమో మాకు ఇంతవరకు ఆర్డర్ వచ్చింది, తర్వాత చూద్దాం అంటున్నారు. ఇలా మరి ఈ లోపల ట్రాక్టర్లతోటి ధాన్యాలు చేలో నూర్పులు ఈ ట్రాక్టర్లతో ధాన్యం కోసుకొచ్చేసి కోత కోసేసి పట్టుకొచ్చి ఎండబెట్టేస్తుంటే పాడైపోతున్నాయి, ముక్కిపోతున్నాయి. ఎండలేదు, పక్కన రాత్రి కూడా వర్షాలు వస్తున్నాయి. అందుకని ఎప్పుడు కొనుగోలు అప్పుడు చేసిన దానికి 24 గంటల్లో డబ్బులు వేసేస్తాం అన్నారండి. ఇప్పటికి ఇవ్వలేదు, డబ్బులు వేయటం లేదు. అందుకని ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి.